అందరికీ వెల్కమ్ టు మోనా స్టోరీస్ ఛానల్. ఈరోజు బోటీ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనే విధానం మీకు నేను చూపిస్తాను. ఇవి వచ్చేసి పేగులు, బోటీ పేగులు. ఇది దాని బోటీది తోలు. ఓకే, ఇవి వేడి నీళ్ళు మనం పెట్టుకున్నామండి. పెట్టుకోవాలి. ఇది కూడా వేడి నీళ్ళు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అవును, చాలామందికి బోటీ క్లీనింగ్ అనేది తెలియదు. సో ఎలా చేస్తారనేది మేము ఈ వీడియోలో చూపించబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేణిలో పెట్టుకున్న తర్వాత ఇలాగా ఈ విధంగా అయితే స్పూన్తో ఈ విధంగా తీసుకోవాలండి. చాలామంది ఇది అసలు తీయకుండానే తినేస్తారు. అట్లా కాదండి, ఈ విధంగా చేయాలి. కొంతమంది అయితే అక్కడ వాళ్ళతోనే చేపించుకుంటారు. వాళ్ళు అసలు ఎలా క్లీన్ చేస్తారో కూడా తెలియదు కాబట్టి, సో చాలామందికి తెలియదు కాబట్టి ఈ ప్రాసెస్లోనే చేస్తారు. బాగా వేడి నీళ్ళలో మనము ఇవి పెట్టాలండి. అప్పుడే మళ్ళీ ఇదిగోండి, అవి తీసిన తర్వాత అదంతా స్కిన్ ఇలా తీసిన తర్వాత ఇలాగ కత్తిపీటతో 2 సైడ్స్న కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇంకోండి, ఇందాక దానికిను దీనికి చాలా తేడా చూడండి. మీరే జూమ్ చేస్తున్నాను. అది చూడండి, దానికి దీనికి తేడా ఒకసారి. అసలు కొంతమంది అలా తింటారు. అసలు చేసుకునే విధానం పద్ధతి ఇదండి. ఇలా ఈ విధంగా ట్రై చేయండి. అవును, మీకు బోటీ అంటే ఇష్టమా? బోటీ అంటే ఎంత ఇష్టమో దాన్ని చేసుకోవటం కూడా అంతే కష్టం. మేము అసలు బయట అయితే తినమండి, మా అమ్మ చేసిందే తింటాము. ఇది చూస్తే తినగలుగుతామో లేదా అసలు తినలేరు పిల్లలు. అబ్బో అంటారు. మనకి ఎక్కడైతే స్కిన్ రావట్లేదో ఒకసారి మళ్ళీ అది వేణీలో తీసుకుంటే బాగుంటుంది. ఇవేమో పేగులు, మన పేగులు కూడా ఇలాగే ఉంటాయి మమ్మీ. చూసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చూసుకొని చూపిస్తాను. ఇవి పేగులు వేడి నీళ్ళు వేసాను కదా, వేస్తాను. మా మమ్మీ చెప్పిన ప్రాసెస్లోనే మీరు ఫాలో అయిపోండి. ఇలా కట్ చేసుకుంటున్నారు మా మమ్మీ. ఇప్పుడు ఇవన్నీ మనం ఇలాగ కట్ చేసుకొని ఇలాగ కోసుకుంటున్నాం కదండి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా వేణీల్లో మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పసుపు ఉప్పు వేసి మళ్ళీ నీట్గా శుభ్రం చేస్తాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాము. ఇది పసుపు వేసి క్లీన్ చేసాము. మళ్ళా ఇప్పుడు వేణీళ్ళతో మళ్ళీ క్లీన్ చేసుకుంటాం మొత్తం ఒకసారి. మనం పసుపు వేసుకొని పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు మనము ఒక ఉడికించుకుంటున్నాము, నీచు వాసన అనేది రాకుండా ఉండటానికి. సో నీళ్ళు అయితే ఏం పోయలేదు, అవే నీళ్ళు ఊరుతాయి కాబట్టి మీకు చూపిస్తాను క్లారిటీగా. మేము నీళ్ళు ఏమనేది పోయలేదండి. చూసారండి, ఈరితే కనుక ఇట్లా ఈ విధంగా అయితే మనకు వాటర్ అనేది బోటి నుంచే వస్తాయి. నీళ్ళు తీసేసాను, వాటర్ అనేది పారబోసేసాక ఇలాగైతే ఉన్నాయి. ఇప్పుడు ఇవి వాష్ చేసుకోవాలండి. మళ్ళీ
ఈ విధంగా అయితే వాటర్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మన బోటీ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూసారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.